5 years. నేను ఏ ఒక్కరినో భయపెట్టే ఉద్దేశంతో వీడియో చేయట్లేదు. కానీ ఏ చిన్న అవకాశం ఉన్నా ఎవరి ప్రాణం పోకూడదు అన్నట్టు కాపాడుకోవాలన్నట్టు ఈ వీడియో ఇస్తున్నాను. మొన్న మే 11, యాక్చువల్లీ మే 11 నాకు కొంచెం మెమరబుల్ డే. ఆ రోజు ఏదో జరిగింది మొత్తానికి. నా బర్త్డే అయితే అది కాదులే, బట్ 11/5 ఇది మెమరబుల్ డే ఆ రోజు అయితే. సరే, ఇప్పుడు విషయం ఏంటి? సోనం అండ్ రాజా రఘువంశీ మే 11 వాళ్ళ మర్డర్ ఇష్యూ బయటకు వచ్చాక కనీసం నాకు కలిసిన 10 చూసా. మే 11 పెళ్లి జరిగింది, భార్యాభర్తలు విడిపోయారు. మే 11 పెళ్లి జరిగింది, భర్తను చంపేసింది. మే 11 పెళ్లి జరిగింది, భర్త వచ్చేసి ఆ లవర్ ప్రేమించడానికి పెళ్లి చేశాడు. ఇంకా రకరకాలుగా ఈ మే 11 కోర్స్ ఈ వీడియో చూస్తున్న వారిలో మే 11 పెళ్లి చేసుకొని మన 2025లో సంతోషం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంతోషంగా ఇక్కడ కామెంట్ చేయండి. పాజిటివ్ ఫీలింగ్ అనేది వచ్చింది. అందరి విషయస్ కూడా మీకు చెప్తారు. సో మే 11 పెళ్లి చేసుకున్న వాళ్ళలో భార్యాభర్తల మధ్య ఏమాత్రం తేడాగా ఉండి ఇబ్బందులుగా ఉండి భార్య వెళ్ళి పుట్టింటికి వెళ్ళింది అనుకున్నప్పుడు ఆ భర్తను వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాబు దయచేసి పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇప్పించండి, లేదంటే పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకోండి తప్ప బలవంతంగా ఆమెను తీసుకొచ్చి మీతో ఉంచొద్దు, లేనిపోయిన తేడాలు వస్తాయి. గర్హా జిల్లా అని చెప్పేసి జార్ఖండ్లో ఆమె పేరు వచ్చేసి సావిత్రినో సుమిత్రనో, మన పేర్లు వెనకాల ముఖం కనిపిస్తుంది చూడండి. ఆ అబ్బాయి పేరు చెప్పుకుందాం పాపం, బుద్ధదేవ్ సింగ్. ఈ బుద్ధదేవ్ సింగ్ వచ్చేసి 24 సంవత్సరాలు, ఈ పిల్లకి వచ్చేసి 22 సంవత్సరాలు. మే 11 పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ ఇది చేసింది, మొగుడిని సెక్సువల్ కూడా దగ్గర రానివాళ్ళ. ఏంటి ఇలా ఏదంటే పుట్టింటికి వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళీ ఆడికి వెళ్ళినప్పుడు మరి ఎందుకు ఇలా ఉంది ఏంద్ర అని చెప్పేసి అడిగే సెటిల్మెంట్ చేసుకోవాలి కదా. మరి కరువు అందామా పిచ్చి అందామా మరి ఏంటో కానీ మళ్ళీ ఎందుకు అయ్యా లేనుకుని బాడీ షేమింగ్లు అంటారు నన్ను. అంత అందంగా ఉందా అదే అనబోతున్నా, తప్పు అనకూడదు. అందం అంటే ఏంటి? దాని డెఫినేషన్ చాలా ఉంటాయి. నల్లగొన్నారని బాగలేరని అందామా, పొట్టుకున్నారని బాగాలేరందామా, సన్నగున్నారని కాదు కదా. సో అందం అంటే చాలా ఉంటాయి. కాబట్టి అందం విషయం మాట్లాడండి. కానీ కొంచెం మన కూడా చెప్పారు, చూడగానే లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉండేది కొంతమందికి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. మగవాళ్ళు అయితే చాలా బాగుంటారు, ఆడవాళ్ళు వచ్చేసి చూడగానే లక్ష్మీకళ అనమాట. అటువంటి వాళ్ళని చూడగానే వాళ్ళని వదులుకోవద్దు అనిపించింది. బట్ వాళ్ళ గురించి మొత్తం తెలిసినప్పుడు అమ్మ బాబాయ్ దూరం పెట్టాలి. అలా ఈ పర్సన్ గురించి ఆల్రెడీ అర్థమై కూడా మరలా మనిషి పట్టుకొచ్చాడు ఇంటికి. ఏం చేసింది మొన్న మంగళవారం రోజు మహాతల్లి చక్కగా కోడి కూర వండింది, తర్వాత వచ్చే సమోసాలు చేసింది. తిన్నా 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 అంటూ ఏంటి దాన్ని ఏమంటారు, బొజ్జుకుంచా గుచ్చుగుచ్చా వాడికి అర్థగుట్టలేడండి బాబు. అలా పాపం పెట్టింది, తిన్నాడు. తిన్న తర్వాత ఇంక మొత్తం తేడా కొడుతుంది. ఆసుపత్రి పట్టుకెళ్ళారు, చచ్చిపోయాడు. క్రాస్ చెక్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిందంటే ఏదో విషం బాడీలోకి వెళ్ళిందని చెప్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోస్ట్ మార్టం చేస్తే తెలిసింది పురుగుల మందు ఆయన తిన్న ఆహారంలో ఉంది. టిష్ చెప్పన ఆ పురుగుల మందు కొనిపించి మళ్ళీ దొంగ మండ ఇదే. అది ఇంటికి వచ్చిందా, ఇంటికి వచ్చిన తర్వాత వీడిని ఎలా చంపాలని ఆలోచించుకుంటూ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి 3 పెట్టుకుంది. ప్లాన్ ఏ సమోసాలో పురుగుల మందు, ప్లాన్ బి జాకెట్లో పురుగుల మందు. దట్ మీన్స్ ఆ ప్యాకెట్ అక్కడ ఉందంట. ప్లాన్ సి ఇంకోటి ఎక్కడో దాచిందంట. అంటే ఏదో ఒక రూపంలో ఈ పురుగుల మందు కలిపింది, మొగుడు చేత తాపించడం చంపేయాలి. ఇంటికి వచ్చినది కదా, ఆ పురుగుల మందు సంబంధించి ఏంటి, దాని పూల చెట్లు అంటే ఇష్టం అంట. ఇంట్లో పూల చెట్లు ఉంటే పురుగు పడుతుంది అదని చెప్పేసి పాపం అమాయకుల చేత కొనిపించిందంట. అమ్మో రండి మరలా చెప్తున్నా, మీరేమనుకోవద్దే. మన సౌత్లో ఉన్నారు చూసారా మగవాళ్ళు, నార్త్లో ఉన్న మగవాళ్ళ కంటే చాలా బెటర్ రా బాబు. ఎందుకంటే నార్త్లో ఉన్న మగవాళ్ళు చాలా వరకు ఆడలు ఇజ్జత చేసుకుంటా పోతారు. ఆడల కోసం ఏదేసారి చేసే బ్యాచ్ వాళ్ళు, ఆడ చేత కీలు బొమ్మలు లాంటి వాళ్ళు కొంతమంది రా బాబు, నేను అందరిని కాదు. సో వీటికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? పెళ్ళం అలిగి పుట్టింటికి వెళ్తే బలవంతంగా తీసుకురావద్దు. పెద్దల సమస్య సెటిల్మెంట్ అయినా నీకు నిజంగా ఇష్టమైతేనే రా, లేకపోతే వద్దని చెప్పండి. ఆమెకు పిల్లలు ఉన్నా పిల్లలు లేకున్నా మీరు సెక్సువల్గా కలిసినా కలవకుండా ఆ పెళ్ళైన తర్వాత మీకు సంబంధించి ఏదైతే ఉంటాయో కట్న కానుకలు రిమైనింగ్ అందుకే సెటిల్మెంట్ చేసుకుంటారు బాబు. ప్రాణకన్నా ఎక్కువ ఏది కాదు కదా, కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. అండ్ ఆ సోనం విషయంలో వచ్చేసి విజయవర్మని అంటున్నాను చూసారా, వాడెవడని చెప్పేసి వాడే రాజ్ కుష్వాహా గడ్ అని కూడా అంటున్నారు. ఆ పేరు అట్లా పెట్టుకుందంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది.